అల్లు అర్జున్ అభిమానుల ప్రాణాలు పోయినా సరే అవి మనిషి ప్రాణాలు కావా అని తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ కల్వ సుజాత మీడియా ముఖంగా అన్నారు. ప్రతిపక్షాలు మొత్తం ఒకటిగా అల్లు అర్జున్ కు సపోర్ట్ గా మాట్లాడుతున్నారు. ఆర్యవైశ్యులు అంటే ప్రతిపక్షాలకు చిన్న చూపా అని ప్రశ్నించారు. ఆర్యవైశ్య కుటుంబ సభ్యురాలైన రేవతి కుటుంబాన్ని అన్ని విధాలుగా అల్లు అర్జున్ కుటుంబం సంధ్యా థియేటర్ వారు పూర్తి బాధ్యత తీసుకొని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మా ఆర్యవైశ్యులు అంటే అల్లు అర్జున్ కుటుంబ సభ్యులు చులకనగా చూస్తున్నారని ఆమె మండిపడ్డారు. సామాన్య ప్రజల డబ్బులతో పెరిగి పెద్ద అభిమానులను అంత చులకనగా చూస్తారని అన్నారు. మా సామాజిక వర్గం మొత్తం కలిసి రేవతి కుటుంబాన్ని ఆదుకుంటామని హామీ ఇచ్చారు. మేము వాళ్ళని ఈ విధమైనటువంటి ట్వీట్ చేయకుండా నిన్న అరెస్ట్ అవ్వకుండా వాళ్ళు నేను రాత్రి 11 గంటల వరకు పోలీస్ స్టేషన్లోనే ఉన్నా కదా వాళ్ళ దగ్గరనే. మేము ఒకటే చెప్పినాం, తప్పు ఎవరు చేసినా శిక్ష ఒకటే. వాళ్ళు నిన్న టమాటాలు విసిరిండు, రాళ్ళు అని రాసిండు. ఎందుకంటే అక్కడ టమాటాలు కనబడుతున్నాయి వీడియోలో, మీరు చూసిండ్రా? ఎర్రగా రాళ్ళు ఉండవు, ఎర్రగా టమాటాలు ఉంటాయి, అవి పగిలి ఉన్నాయి. టమాటాలు విసిరితే రాళ్ళు అని రాశారు. అఫ్ కోర్స్ నేను దాన్ని ఎంకరేజ్ చెయ్యను. వాళ్ళు నిన్న నిరసన తెలియజేయడానికి ఫ్లక్ కార్డ్స్ పట్టుకొని పోయిండ్రు, గోడలెక్కి వాళ్ళ ఇంట్లోకి దూకిండ్రు ఒకళ్ళిద్దరు. ఎవరు తప్పు చేసినా కూడా ఈ ప్రభుత్వం క్షమించదు. ఎవరికైనా ఒకటే శిక్ష, ఒకటే లా, వేరే అది ఇది ఒకటి ఉండదు, వేరే ఉండదు. రేవంత్ రెడ్డి గారికి సంబంధించినటువంటి వాళ్ళు కాదు, ఈరోజు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసినటువంటి